హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇలా చేసుకున్న ఐటమ్ చపాతీ బెండకాయ ఫ్రై చూపిస్తాను రండి. ఆల్రెడీ నేను చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను. మూత పెట్టుకుందాం. బెండకాయ ఫ్రై లోపట దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాలు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, బెండకాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. నేను ఆల్రెడీ బాండి పెట్టుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు దాంట్లో పప్పు దినుసులు వేసుకున్నాం. 1 స్పూన్ పప్పు దినుసులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు కలుపుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత జీరా, ధనియాల పౌడర్ 2 మిక్స్, 2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, 1 నిమిషం కలుపుకోవాలి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకొని పెంక పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ చేస్తాను. ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను. మీద వేసుకుందాము. కొంచెం పెంక వేడైన తర్వాత వేడి చపాతీ బెండకాయ ఫ్రై అయిపోయింది. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.